కర్నూలులో జనసేన నేత నాదిండ్ల మనోహర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. 5 న్యాయవాదులు మహిళా న్యాయవాదులు ఆ పోలీస్ స్టేషన్లో మా వీర మహిళల కోసం మా జన సైనికుల కోసం నిలబడేటట్టు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు వీళ్ళందరూ కూడా చక్కటి కార్యక్రమం ఈ నెల రోజుల్లోపే రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి చేయాలని ఒక నిర్ణయం తీసుకుని తీర్మానం చేయడం జరిగింది. ఈ విషయాలు మీ అందరితో పాలు పంచుకున్నాం. భవిష్యత్తులో కూడా ఇంకా చక్కటి కార్యక్రమాలు చేస్తాం. తప్పకుండా జనసేన పార్టీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మెరుగైన సేవలు అందిస్తూ దుర్మార్గమైన ప్రభుత్వంలో ఆలోచనలు వీళ్ళు చేస్తున్న దాష్టికాలను ఎండగడుతూ చివరికి పత్రిక కూడా స్వేచ్ఛ లేకుండా వీళ్ళు చేస్తున్న కార్యక్రమాలని ఖచ్చితంగా సమాజంలో ప్రతి ఒక్కరు కూడా నిలబడి ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఈ రోజున ఎంతో చక్కగా మీరు పోరాడి స్థానిక సమస్యలపైన మీరు మా దృష్టికి తీసుకొస్తున్నారు. మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ జనసేన పార్టీ మీకు ఎప్పుడు అండగా నిలబడుతుంది. ఈ ప్రాంతాన్ని ఇంకా మెరుగైన అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చి మన యువతకు ఉపాధి కల్పిస్తామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. ఏమండి, ఈ రాష్ట్రంలో ఎవరు స్పందించని విధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రకటన ఎప్పుడైతే వచ్చిందో ప్రకటన వచ్చిన 6 రోజులకే ఢిల్లీకి ప్రయాణం చేసి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నేను ఉన్నాను, అమిత్ షా గారిని కలిసి మేము రిప్రజెంటేషన్ ఇచ్చి చాలా బలంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అనేది మేము ఒప్పుకోం. ఇది రాష్ట్ర ప్రజలు ఎంతో త్యాగం చేసి తెచ్చుకున్న స్టీల్ ప్లాంట్. ఇది తెలుగు ప్రజల్ని దయచేసి అగౌరవపరచబాకండి. 32 మంది ప్రాణత్యాగాలు చేశారు. దానికి మేము అంకిత భావంతో మేము కట్టుబడి ఉన్నాం రాజకీయ పక్షంగా అని ఆయనకి వివరించి, ఇది భావోద్వేగంతో సంబంధించిన అంశం, కమర్షియల్గా చూడాల్సిన అంశం కాదు ఇది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం దీని గురించి ఖచ్చితంగా ఆలోచించాలన్నప్పుడు ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. ఆ రోజున మాకు ఆ నమ్మకం ఉంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ జరగదని, జనసేన పార్టీ మోడీ గారి నాయకత్వంలో ఇటువంటి కార్యక్రమం జరగదని మేము ఖచ్చితంగా నమ్ముతున్నాం. ఏమండి, ఇంకా సమయం ఉంది కదా, సరైన సమయంకి ఖచ్చితంగా ఎన్నికలు ఎప్పుడు వస్తాయో బహుశా ఒక జగన్మోహన్ రెడ్డి గారికే తెలిసేమో. కానీ మేమైతే సిద్ధంగా ఉన్నాం. ఎన్నికల సిద్ధంలో భాగంగా మా రాజకీయ వ్యూహాలు మాకుంటాయి. పవన్ కళ్యాణ్ గారు గత సంవత్సరం ఇప్పటంలో జరిగిన ఆవిర్భావ దినోత్సవ సందర్భంగానే చాలా స్పష్టంగా ప్రకటించారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతిపక్ష ఓటు చీలనివ్వం. ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాల్సిన బాధ్యత మాకు ఖచ్చితంగా ఉంది. ఆ బాధ్యతను మేము స్వీకరించి మా వంతు మేము కృషి చేస్తాం, అందరినీ కలుపుకొని పోయే విధంగా. అంటే మీరు ఒక్క నిమిషం, మీరు ఫాలో కాలేదేమో అండి. కేంద్ర మంత్రి గారు ప్రకటన చేసిన గంట సేపటికే పవన్ కళ్యాణ్ గారు ప్రకటన చేసి ఆయన ఇదే మాట అన్నారు. నేను అన్నది ఇంతకుముందు, మాకు నమ్మకం ఉంది. ఆ రోజు అమిత్ షా గారు మాకు మాట ఇచ్చారు, కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతుందని మేము నమ్మము, అది ఆపుతారని అనుకుంటున్నాం. దానికి కేంద్ర నాయకత్వంతో అనేక సందర్భాల్లో చర్చలు జరిపాం. కాబట్టి మాకు ఆ నమ్మకం ఉంది జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారికి. జనసేన పార్టీగా ప్రతినిధిగానే ఏదైతే ప్రైవేటీకరణ చేస్తున్నామో ప్రైవేటీకరణ చేస్తే ఖచ్చితంగా జనసేన బీజేపీ